నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముంది చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తల్లోకెళ్ళిపోతే అలా లీక్ అయిందా? కొరియర్ కంపెనీ నిర్లక్ష్యమే కారణం అని అంటున్నారు. నీట్ ప్రశ్నపత్రాన్ని కంపెనీ వాహనానికి బదులు వేరే రిక్షాలో తరలించిన వైనం. మార్గమధ్యంలోనే అక్రమార్కులు పేపర్‌ను చేజిక్కించుకొని ఉండొచ్చని అంచనా. ఇట్లుంది. అరే! అంత ఇంపార్టెంట్ పేపర్‌ని వీళ్ళు గట్టెట్లా చేస్తారు? హ్మ్. సెక్యూరిటీ ఉండాలి. మస్తు ఫార్మాలిటీస్ ఉంటాయి. నీట్ పేపర్ లీక్ గుట్టు రట్టవుతుంది. అక్రమార్కులకు ప్రశ్నపత్రం ముందే ఎలా అందింది అనే ప్రశ్నకు సమాధానం నెమ్మదిగా బయటకు వస్తుంది. షెడ్యూల్ ప్రకారం అహ్మదాబాద్ నుంచి ఒక ప్రైవేట్ కొరియర్ సంస్థ ద్వారా రాంచీకి చేరుకున్న ప్రశ్నపత్రాలు అక్కడి నుంచి స్థానిక ఎస్బీఐ బ్రాంచ్‌కి చేరాల్సింది. ఎస్బీఐ అని అంటే వీళ్ళు గవర్నమెంటే సెక్యూరిటీ ఇవ్వాలి. పోలీసులు లేకపోతే ఏదో ఒకటి. అయినా పోస్టులో పంపించాల్సింది. స్పీడ్ పోస్ట్ లేకపోతే అది గవర్నమెంట్‌దే కాబట్టి వాళ్ళు చూసుకోవాలి. ప్రైవేట్‌గా అప్పగించేసరికి ఇది. ఆ తర్వాత ఆ బ్యాంకు నుంచి అవి సంబంధిత ఎగ్జామ్ సెంటర్‌కి చేరాలి. రాంచీకి వచ్చిన ప్రశ్నపత్రాలను తన సొంత వాహనంలో బ్యాంకుకు తరలించాల్సిన కొరియర్ కంపెనీ అందుకు ఈ రిక్షాను బుక్ చేసుకున్నట్లు బీహార్ ఆర్థిక నేరాల విభాగం అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కొరియర్ కంపెనీ నుంచి బ్యాంకుకు వెళ్లే సమయంలోనే ప్రశ్నపత్రాలు ఉన్న బాక్స్ ట్యాంపరింగ్కి గురై పేపర్ లీక్ అయి ఉండొచ్చని వారు అంచనా వేస్తున్నారు. అట్లయితే ఇది ట్యాంపరింగ్ అయితే వాళ్ళు చెక్ చేసుకుంటారు కదా మళ్ళీ బ్యాంక్ వాళ్ళు. అరే ట్యాంపర్ అయింది మరి ఎట్లా అని. ఓ బుక్లెట్పై నంబరు ఆధారంగా విచారణ జరపగా ఇవన్నీ బయటకు వచ్చినాయి. ఆ రోజు తమకు అందిన ప్రశ్నపత్రాల బాక్స్ డిజిటల్ లాక్ మధ్యాహ్నం 1:15 సమయంలో దానంతటా అదే తెరుచుకొని ఉందని, కానీ తెరుచుకోకపోవడంపై జాతీయ టెస్టింగ్ ఏజెన్సీని సంప్రదించమని, వారు దాన్ని కట్టడితో బలవంతంగా తెరవాలని సూచించడంతో అలాగే చేశామని కూడా ప్రిన్సిపాల్ చెప్పారట. ఏదెక్కడికి వెళ్ళి జీవితాలు అయితే ఆగమైపోయినాయి. ఎంబీబీఎస్లో సీట్లు మేమే భర్తీ చేస్తామని చెప్తున్నారు రాష్ట్రాలకు స్పష్టం చేసిన ఎన్ఎంసీ. ఇవి చాలా పరిశాన్ అవుతుంది కాబట్టి సీట్లు అమ్ముకుంటున్నాం కాబట్టి ఇది ఇస్తున్నారు. ఈ మేరకు దీనిపై త్వరలో అధికారిక సమాచారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వ కాలేజీల్లో మొత్తం సీట్లలో 15% సీట్లను ఓపెన్ కోటా కింద ఎంఎన్సీ జాతీయ స్థాయిలో భర్తీ చేస్తుంది. ఇదే క్రమంలో రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీలలో సి కేటగిరీ కింద ఉన్న 15% ఎంబీబీఎస్ సీట్లు అంటే ఎన్ఆర్ఐ రిజర్వేషన్ విధానంలో సంబంధం లేనివి ఆన్లైన్ ద్వారా ఎంఎన్సీని కేటాయిస్తుంది. ఈ భర్తీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు మేరకు జరుగుతుంది. జాతీయ స్థాయిలో భర్తీ చేయడం వల్ల విద్యార్థులు అదనంగా డొనేషన్ చెల్లించకుండా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులతో సీట్లు పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు సి కేటగిరీలో రాష్ట్ర విద్యార్థులు మాత్రమే అధికంగా చేరేవారు. ఎన్ఎంసీ ఆ 15% సీట్ల భర్తీకి చేసే పక్షంలో పొరుగు రాష్ట్రాల విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సిలింగ్ వాయిదా జూలై 4 నుంచి తొలి విడత ప్రారంభం. 6 నుంచి ధ్రువపత్రాల పరిశీలన, 15 వరకు వెబ్ ఆప్షన్లు, 19 సీట్ల కేటాయింపు, 26 నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్, ఆగస్టు 8 తుది విడత, 18 వరకు ప్రవేశాల ప్రక్రియ పూర్తి. 3 విడతల్లో ఎప్సెట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ సవరణ షెడ్యూల్ విడుదల తెలంగాణ నుంచి. ఈ విధంగా ఉంది. ఎప్సెట్ కౌన్సిలింగ్ వాయిదా, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ జూలై 4 నుంచి. ఆఫ్ క్యాంపస్ ఈసారి అనుమతి లేనట్లే. సీట్ల పెంపుపై తుది నిర్ణయం తీసుకోకపోవడంతో ఇదైంది. ఇది తొలి విడత కౌన్సిలింగ్, రెండో విడత, చివరి విడత కేంద్రీయ అంతర్గత స్లైడింగ్ స్పాట్ ప్రవేశాలకు మార్గదర్శకాల జారీ ఆగస్టు 28 ఉంటుంది. 4 నుంచి ఎప్సెట్ కౌన్సిలింగ్. కాలేజీలకు ఇంకా పూర్తి కాని గుర్తింపు జారీ ప్రక్రియ సవరించిన కొత్త షెడ్యూల్ విడుదల. ఇది సెంట్రలైజ్డ్ స్లైడింగ్ షెడ్యూల్ ఆగస్టు 21, 22 తేదీలో. ఇంటర్నల్ స్లైడింగ్ వెబ్ ఆప్షన్ అంటే కాలేజీలలో సీట్ వచ్చి ఆ కాలేజ్ సీట్ ఆ కోర్సు సీట్ వద్దు నాకు వేరే సీట్ కావాలి అంటే అది కూడా ఈసారి కన్వీనర్ కోటా కిందనే వెళ్తారంట. చాలా సంతోషం. లేకపోతే సీట్ వదిలేసుకొని ఇంకో కోర్సులో జాయిన్ అయితే స్కాలర్షిప్ రాదు. అది జోసాలో కంప్యూటర్ జోష్ జాతీయ స్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో పూర్తయిన మొదటి విడత ఎంపికలు మొత్తం కంప్యూటర్కే వెళ్ళిపోయారంట. ఏపీ, తెలంగాణ IIIT ఉంది. ఇప్పటికే మొత్తానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సంబంధించిన మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ కోర్సులపై ఆసక్తి చూపుతున్నారు. ఈ కోర్సులతో పాటు ఈసీ, మెకానికల్, IIIE బ్రాంచ్లను ఎన్నుకుంటున్నారు. ఈ విధంగా ఉన్నాయి.
జూలై నుంచి వెబ్సైట్ అని ఇచ్చారు. 30 వరకు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు. తెలంగాణ నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశాలు పొందడానికి దరఖాస్తులు చేసుకోవాలి అని చెప్తున్నారు. ఈ నెల 30 వరకు సంబంధిత వెబ్సైట్లో డిఈ సెట్ తెలంగాణ దాంట్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్లో ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులు అయితే 45%, ఇతరులు 50% మార్క్స్ తోటి పాస్ అయి ఉంటే సరిపోతుంది. జూలై 10న ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది. అటవీ విద్య భవితకు మార్గదర్శి. దరఖాస్తుకు 27 తేదీ చివరి గడువు ఉంది. అవకాశాలు ఇలా. ప్రస్తుతం కాలేజీ పరిశోధన కేంద్రంలో బీఎస్సీ ఫారెస్ట్రీ దానికి సంబంధించిన దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ర్యాంకుల ఆధారంగా 50 మంది విద్యార్థులను చేర్చుకుంటారు. పేమెంట్ ఆధారంగా 10 మంది. ఈడబ్ల్యూఎస్ ద్వారా మరో 5గురికి ప్రవేశం కల్పిస్తారు. ఈ నెల 27 వరకు దరఖాస్తు చేయడానికి గడువు ఉంది. fcrihyd.in వెబ్సైట్. ఫోన్ నంబర్లు ఈ నంబర్లలో సంప్రదించవచ్చు. డౌట్లు ఉంటే మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. మరి చాలా మంచి కోర్సులు అన్నమాట. ప్రస్తుతం దీంట్లో బీఎస్సీ, ఎంఎస్సీ, పిహెచ్డి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నారు. ఉన్నత విద్యా ప్రమాణాలు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం అన్ని స్థాయిల్లో అటవీ శాఖ అధికారులను అందించాలన్న సంకల్పంతో ఏర్పాటైంది ఫారెస్ట్ కాలేజీ. ఇప్పటికే ఎంతో మంది ఉద్యోగాలు దక్కాయి. ప్రస్తుతం విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులు నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడి విశేషాలు, కాలేజీలో చేరే తీరు, వీటిపైన ఏవి కోర్సుల వివరాలు. ఇకపోతే కాలేజీ పిలుస్తుంది. ఆదర్శప్రాయంగా కేపీఎం ప్రభుత్వ బాలుర వొకేషనల్ కాలేజీ కళాశాలలో కోర్సులు. బాలుర కళాశాలలో ఏమేమి ఉన్నాయంటే ఎంపీసీ ఈ విధంగా ఉన్నాయి. వొకేషనల్ కాలేజ్ కూడా ఉందంట. మంచి కోర్సులు ఉన్నాయి. సెరికల్చర్, ఫార్మటెక్, ఫిజియోథెరపీ బాగుంది. మీరు ఒకవేళ నల్గొండ ఉమ్మడి జిల్లాల వారైతే అప్లై చేసుకోండి. మంచిగా ఉన్నది. తర్వాత ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. కోర్సులు కూడా బాగున్నాయి. ఇగ్నోలో కొత్తగా ఎంబీఏ కోర్సులు ప్రారంభం. దీంట్లో ఏమేమి కోర్సులు స్టార్ట్ అయినాయి అంటే ఈ సంవత్సరం ఎంబీఏలో హెల్త్ కేర్ అండ్ హోటల్ మేనేజ్మెంట్, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, లాజిస్టిక్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ తదితర కోర్సులను కొత్తగా ప్రవేశపెట్టారు. వైద్య ఆరోగ్య రంగాలతో పాటు నిర్వహణ రంగాల్లో పనిచేస్తున్న వారికి ఎంబీఏ హెల్త్ కేర్, హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్సు ఉపయోగకరంగా ఉంటుంది. ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, ఆరోగ్య నిర్వహణ సంస్థల్లో నాణ్యత ప్రమాణాలు మెరుగుపరచడానికి, రోగులకు సహాయ సహకారాలు అందించడానికి అవసరమైన మానవ వనరుల్ని తయారు చేసుకోవడానికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది. 2 ఏళ్ళు కాల వ్యవధి, 2 years కోర్సు ఇది. ఫీజు 68,000గా నిర్ణయించారు. ఎంబీఏ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సును దూర విద్య విధానంలో అందిస్తుంది. వ్యవసాయ అధికార పరిశ్రమల్ని లాభసాటిగా ప్రజలకు మరింత ఉపయోగకరంగా నిర్వహించడానికి కావాల్సిన నైపుణ్యాలను ఈ కోర్సు అందిస్తుంది. ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఏదైనా డిగ్రీ చేసిన వారు ఈ కోర్సుకు అర్హులు. 2 ఏళ్ల కాల వ్యవధి, 64,000 ఫీజు ఉంటుంది. ఇంజనీరింగ్ రంగాల్లో ఉపాధి కోరుకునే వారికి, ఇంజనీరింగ్ పరిశ్రమల్లో, సంస్థల్లో ఉద్యోగాలలో ఉన్న వారికి ఉపయోగకరంగా ఉంటుంది. కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, లాజిస్టిక్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ కోర్సులు ఇవి బీఎస్సీ, బీఈ, బీటెక్ పట్టభద్రులు చేరగలిగే ఈ కోర్సు 2 ఏళ్ల కాల వ్యవధి ఉంటుంది. ఫీజు 62,000గా ఉంది. ఇవి జూలై 2024 ప్రవేశాల్లో అందుబాటులో ఉన్నాయి. వెబ్సైట్లో చూడవచ్చు, లేకపోతే ఈ నంబర్లను సంప్రదించవచ్చు. మళ్ళీ టెట్ విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రకటన. ఏపీ టెట్ 2024 ఫలితాలను విడుదల చేసిన మంత్రి. ఏపీ టెట్ 24 విడుదల. మొత్తంగా 58.4% మంది అభ్యర్థుల ఉత్తీర్ణత. డిఎస్సిలో టెట్ మార్కులకు 20% వెయిటేజ్. బీఈడి, డిఈడి పూర్తి చేసిన వారికి త్వరలో మరోసారి టెట్. గిరిజన పాఠశాలల్లో 2024 పోస్టులు భర్తీ చేస్తారంట. ఇది కూడా ఏపీ నుంచే. ఇవి ఈ రోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.